నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. కరీంనగర్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. సొంత భార్య తన భర్తకి ఆహారంలో వయాగ్రా ట్యాబ్లెట్లను కలిపిచ్చి తను హెవీ డోస్ అవ్వడం వల్ల తను మరణం అంచుల వరకు వెళ్ళి మరణించాడు కూడా. అయితే ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి ఫుల్ స్టోరీ మనకు చెప్పడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సో ఏంటి ఈ స్టోరీ? అసలు చాలా వింతగా ఉంది. ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ లేదనిందంట, తర్వాత స్లోగా అడిక్ట్ అయిందంట, రైట్ ఫిజికల్గా మూవ్ అవడం కోసం వయాగ్రా ట్యాబ్లెట్లు వాడి. మనకి ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఉన్న టైంలో ఇవి లేవు చేతుల్లో. ఇవి లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే, లిమిటెడ్గా మన మగాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని చూసేవాళ్ళు. లిమిటెడ్గా స్కూల్లో ఉన్న వాళ్ళే తెలుసు, లేదంటే చుట్టాలు వాళ్ళు తెలుసు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినా మనం ఎటర్ని వెళ్ళినా, లేదా మార్కెట్కి వెళ్ళినప్పుడు తెలుసు వీళ్ళు వాళ్ళని మన పేరెంట్స్ పలకరించుకుంటారు కాబట్టి. ఏదన్నా పెళ్ళి అంతే. ఆ తర్వాత ఎదిగే కొద్దీ తగ్గుముఖం పడుతూ ఉంటారు. మొగాళ్ళకి ఆడవాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళు. కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇంట్లో ఎవరైనా మన వరుసకి ఎవడన్నా బాబా మరదలు లాంటివి ఏమన్నా రిలేషన్ ఉన్నా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దాం, లేదంటే ఏదైనా మ్యాట్రిమోనీ సంబంధం చూద్దాం. అంతకు మించి ఉండదు. మహా అయితే ఒక 4-5 ఆప్షన్స్లో ఒకటో ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఒకటి సెలెక్ట్ అవుతారు లాస్ట్కి. ఇంతే ఈ చిన్న ప్రపంచం. కాబట్టి వాళ్ళకి సినిమాలు చూడడం తప్ప ఇంకా వేరే ఏం తెలియదు. సినిమాలు కూడా ఎప్పుడో థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మగవాడికి ఆడదాని వైపు ఆకర్షణ అది ఉంది, మనకి స్వతహా ఉంది. మనిషి అలా పుట్టాడు, ఏం చేయలేం. ఆడదానికైనా మగవాడి మీద ఎప్పుడైనా మంచి హీరోయిన్ చూసినప్పుడు అరే భలే ఉన్నాడే అని అనుకుంటారు, హీరోయిన్ చూసినప్పుడు భలే ఉందే అనుకుంటారు. అంతే వీళ్ళ ప్రపంచం. అంత మించి ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక ఆడది 1,00,000 మంది మగాళ్ళని చూస్తుంది, ఒక మగాడు 1,00,000 మంది ఆడవాళ్ళని చూస్తున్నాడు. బయట కూడా అంతే. అండ్ ఈజీగా పల్లికి ఇవ్వగానే కలిసి తిరుగుతున్నారు. చాలా సింపుల్గా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు. 2-3 సార్లు కలవగానే ఓయోలకి పార్కులకి వెళ్ళిపోతున్నారు. ఇంతే. ఇంకా చాటింగ్లు అదే పనిగా మాటలు. ఆ మాటలు చాటింగ్ కూడా లాస్ట్ దారి తీసేది మంచం దగ్గరికి, లేకపోతే ఊరికే మాట్లాడరు వీళ్ళు కూడా. ఇలా అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్. అప్పుడు నీకు ఇంకో మనిషి మీద అట్రాక్ట్ ఉన్నప్పుడు నీకంటే ఒక బంధం లేకపోతే వాడితో వెళ్తున్నారు. ఓ బంధం అనేది ఉన్నప్పుడు వీడిని తెగ్గొట్టుకోవడానికి ప్లాన్లు వేస్తున్నారు. ఇది జరిగింది ఇక్కడ కూడా. కరీంనగర్ సప్తగిరి కాలనీ. ఈ అమ్మాయి పేరు ఎందుకులే, సరే చెప్దాం ఏమైంది, అందరూ మాట్లాడుతున్నారు. కత్తి సురేష్ అంట ఆయన, ఈవిడ మౌనిక. 2015లో వీళ్ళు లవ్ మ్యారేజే వీళ్ళది. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలు కూడా పుట్టారు. ఈమెకి ఎందుకో ఇంకొకటి మీద మనసు ఇచ్చింది. ఈమె మరి ఏంటో కొంచెం వ్యభిచారిణిగా కూడా మారింది. 4-5గురితో వెళ్ళడం మొదలుపెట్టింది. అందులో ఒకడు నచ్చాడు. నువ్వు ఎందుకు ఇట్లా వెళ్తున్నావు, రోజు నాతోనే ఉండొచ్చు కదా అంటే ఒకడు నచ్చాడు. వాడితో ఉండడం సెట్ అయింది. ఈమె వ్యభిచారిణిగా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది సహమిత్రులు ఉంటారు కదా, వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్. ఇక ఇందులో ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ పరిచయం అయ్యారు. ఇంకా నాకు వద్దు, ఈయనని నేను వదిలించుకోవాలి అనే రేంజ్కి వచ్చినప్పుడు ఎలా చంపుదాము, పొడవడాలు గిడవడాలు అయితే తెలిసిపోతుంది. అతనికి ఏమో కొంచెం మందు తాగితే అదేంటిది కామపిచ్చి ఎక్కువ ఈ అబ్బాయికి. అంటే ఎక్కడికో వెళ్ళట్లా, వాళ్ళ ఆవిడతోనే కదా, ప్రాబ్లం ఏం లేదు. సో ఏం చేసుకున్నాడు, ఫస్ట్ ఏం చేసింది, వయాగ్రా ట్యాబ్లెట్లో 15 ఇచ్చి పెట్టేస్తే మొత్తం నరాలు దిగేలాగా అయిపోయి ఏదో అయిపోతాడు అని చెప్పేసి వాడి సలహా ఇస్తే కలిపి పెట్టింది. వాడికి స్మెల్ వచ్చింది. మరి అన్ని పెడితే స్మెల్ రాదా, నీ కూర ఇంకేదో ఏదైతే ఇట్లా ఉంది నేను తిన్నా అన్నాడు. అది బెడిసి కొట్టింది. మళ్ళీ ఏదో చేయాలి, ఏం చేయాలి, ఇంట్లో మళ్ళీ ఏవో పిచ్చి ట్యాబ్లెట్స్ అన్నీ ఉంటే దాన్ని ఏవో పొడి చేసేసి బీపీ ట్యాబ్లెట్లు ఆయన మందులో పోసింది. ఏదో తాగేశాడు. తాగి కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఎందుకంటే అది బీపీ ప్లస్ నిద్ర మాత్రం ఇంకేవో పాడైపోయిన ట్యాబ్లెట్లు ఏదో ఒకటి అవుతాయి కదా, అట్లా కొంచెం పైగా మందు కూడా తాగాడు కాబట్టి మత్తులోకి వెళ్తే ఆ మత్తులో ఉన్న ఆయనకి చున్నీ కట్టి కిటికీకి అటేసి గట్టిగా లాగి చంపేసింది. అప్పటికే ప్రాణం పోయింది. ఓకే, అంటే వయాగ్రాల వల్ల కాదా? ఇంకా కూడా ఇచ్చింది. ఓకే, ఫస్ట్ అది బెడిసి కొట్టింది, తర్వాత చంపేసింది. చంపిన తర్వాత మంచం మీద పెట్టేసి
నేను ఎప్పటి నుంచో చెబుతున్నా కదా, నాకు బెడ్ మీద సరిగ్గా ఉండట్లేదు, కొరుకుతున్నాడు, రక్కుతున్నాడు, చాలా హార్ట్గా బిహేవ్ చేస్తున్నాడు, 2 పిల్లలు కన్నాము, ఇంకా ఏం కావాలి ఈయనకి, తాగితే మనిషి కాదు చూడు. అట్లా నేను ఈరోజు ఏమైందో తెలియదు, తాగి మీద పడ్డాడు, బాగా ఆక్రోశం వచ్చింది, అలా కళ్ళు తిరిగి పడిపోయాడండి, నాకేం అర్థం కావట్లేదు అని ఏడిచింది. ఇక్కడ ఏంటి సింపతి అంటే మొగుడు పిల్లలే, కాకపోతే ఏంటంటే బలవంతంగా చేస్తున్నాడు, క్రూరంగా చేస్తున్నాడు, మృగంలా చేస్తున్నాడు అనేది ఈమె ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చింది. ఆ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగానే ఈరోజు ఇంకా మితిమీరి ఏదో అయిపోయి ఇట్లా అయిపోయాడు. మరి అంత ఎందుకు అంటే వీళ్ళు కూడా చూసే వాళ్ళు చెప్పుకోలేరు కదా నలుగురికి. ఎలా చనిపోయాడంటే గుండెపోట, లేకపోతే ఏమైనా కాలు జరబడ్డంటే లేదు, కామవాంఛ బాగా పెరిగి నరాలు దిగిపోయి చనిపోయాడని ఎవరూ చెప్పరు. ఏదో అయ్యింది అనుకుంటారు, అట్లా సాగింది. ఇదేదో అనుమానాస్పద మృతిలాగా పోలీసులు ఎంటర్ చేసుకున్నారు. స్లోగా దర్యాప్తు ప్రారంభించుకుంటూ వెళ్తే దొంగలు దొరికారు, అసలు విషయం తెలిసింది.